హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ విత్ రాహుల్. ప్రీవియస్ లెక్చర్లో మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం చాప్టర్ 11లో ఉన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ డైనమిక్ మెమరీ అలొకేషన్. అయితే మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టాపిక్లోకి ఇంకా డీప్గా వెళ్లే ముందు ఫస్ట్ మనం స్టాటిక్ మెమరీ అలొకేషన్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకుందాం. ఫస్ట్ వన్ ఈ స్టాటిక్ మెమరీ అలొకేషన్. It is the process of reserving a fixed amount of memory at compile time before the program runs. సో బేసికలీ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీని మనం ప్రోగ్రామ్ రాసే టైంలో రిజర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సి ప్రోగ్రాంలో 10 సైజ్ ఉన్న ఒక అరేని డిక్లేర్ చేశాను. సో కంపైలర్ అనేది అరేకి కావాల్సిన మెమరీని రిజర్వ్ చేస్తుంది, అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మనం ఏదైనా అరేని డిక్లేర్ చేసిన తర్వాతే జరుగుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, అరేస్ని డిక్లేర్ చేసినప్పుడు కంపైలర్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీని ఆ అరేకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మెమరీని మనం మన ప్రోగ్రామ్ మధ్యలో చేంజ్ చేయలేం. అందుకే దీన్ని స్టాటిక్ మెమరీ అలొకేషన్ అని అంటారు. ఇప్పుడు డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. It is the process of allocating memory during the program execution at runtime based on the programmer needs. సో బేసికల్లీ డైనమిక్ మెమరీ అంటే మనకి ఎంత మెమరీ కావాలో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తాం. లెట్ సపోజ్ నేను 10 సైజ్ ఉన్న ఒక అరేని డిక్లేర్ చేశాను, బట్ నా దగ్గర 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 12 ఎలిమెంట్స్ని ఆ అరేలో స్టోర్ చేయడం పాసిబుల్ కాదు, ఎందుకంటే అరే అనేది స్టాటిక్ మెమరీ అలొకేషన్ని యూస్ చేస్తుంది. సో ఆల్రెడీ అక్కడ మనం 10 అనే సైజ్ డిక్లేర్ చేసాం కాబట్టి దాన్ని మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేం. సో ఇక్కడే మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది యూస్ అయిపోతుంది. ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూస్ చేస్తే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో మనకి కావాల్సినంత మెమరీని యూస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్స్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఈ ఫంక్షన్స్ని మన కోడ్లో యూస్ చేయాలంటే మనం stdlib.h అనే హెడర్ ఫైల్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ గురించి వన్ బై వన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. So the first one is malloc, which means memory allocation. Next one is calloc, ante continuous allocation. Last one is realloc, ante reallocation. The remaining one is free function. ఈ ఫ్రీ ఫంక్షన్ గురించి మనం డైరెక్ట్గా కోడ్లోనే చూడబోతున్నాం, సో డోంట్ వరీ అబౌట్ ఇట్. Now let's talk about the malloc function. It takes number of bytes to be allocated and returns a pointer of type void. సో బేసికలీ మ్యాలాక్ అనేది మనకు కావాల్సినంత మెమరీని ప్రొవైడ్ చేస్తుంది, అన్లైక్ అరేస్. అండ్ ఆల్సో మ్యాలాక్ అనేది ఒక వాయిడ్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇట్ సింటాక్స్. ఫర్ సపోజ్ నేను మ్యాలాక్ని యూస్ చేసి అందులో నంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో యాజ్ వీ ఆల్ నో వెరీ వెల్, నంబర్స్ని స్టోర్ చేయాలంటే మనం ఇంటీజర్ డేటా టైప్ని యూస్ చేయాలి. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మ్యాలాక్ అనేది మనకి వాయిడ్ డేటా టైప్ని రిటర్న్ చేస్తుంది. సో అందుకే మనం ఆ మ్యాలాక్ ఫంక్షన్ని ఇంటీజర్ డేటా టైప్ టైప్ కాస్ట్ చేయాలి. ఆ తర్వాత మ్యాలాక్ ఫంక్షన్లో మనకి ఎంత సైజ్ కావాలో మెన్షన్ చేయాలి. సో ఈ సైజ్ని అసలు మనం ఆ మ్యాలాక్కి ఎలా చెప్పాలో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక కొత్త ఫంక్షన్ ఇంట్రడ్యూస్ అవుతుంది, విచ్ ఈస్ సైజ్ ఆఫ్. ఈ సైజ్ ఆఫ్ ఫంక్షన్ అనేది డేటా టైప్స్ లేదా వేరియబుల్స్ యొక్క సైజ్ గురించి చెప్తుంది. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. ఇన్ సింపుల్ వర్డ్స్, వేరియబుల్స్ లేదా డేటా టైప్స్ ఎంత మెమరీ సైజ్ని ఆక్యుపై చేస్తుందో చెప్తుంది. లెట్ సపోజ్ నేను ఇంట్ అండ్ ఫ్లోట్ ఈ రెండింటికి సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ద కోడ్ మస్ట్ బి రిటన్ లైక్ దిస్: printf %d \n, size of int, printf %d \n, size of float. ఇప్పుడు ఈ కోడ్ని సేవ్ చేసి రన్ చేద్దాం. సో ఇలా మనం డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఆక్యుపై చేసే స్పేస్ అంతా తెలుసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, మ్యాలాక్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, మ్యాలాక్ అనేది యూజర్కి కావాల్సినంత మెమరీని ప్రొవైడ్ చేస్తుంది, అది కూడా రన్ టైంలో. సో యూజర్కి ఎంత మెమరీ కావాలో దాన్ని మ్యాలాక్లో మెన్షన్ చేయాలి. లెట్ సపోజ్ నేను 5 ఇంటీజర్స్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను.
సో అప్పుడు మనం malloc లో 5 ఇంటీజర్ స్టోర్ చేయగలిగే అంత మెమరీని డిమాండ్ చేయాలి. సో ఐ హోప్ మీకు దీని సింటాక్స్ మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా కోడ్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. రైట్ a C program to store 5 integers using malloc. Now let us see the execution. Step 1. ముందు మనం stdlib.h అనే లైబ్రరీ ఫైల్ని మెన్షన్ చేయాలి. స్టెప్ 2. డైనమిక్ మెమరీ అలొకేషన్ని యూస్ చేయడానికి ఒక పాయింటర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో బేసికలీ మనం ఈ పాయింటర్లో ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంట్ డేటా టైప్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ malloc రిటర్న్ చేసే వాయిడ్ టైప్ డేటాని ఇంటీజర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలి. ఇంట్ స్టార్ malloc. ఇప్పుడు malloc ఫంక్షన్ లోపల మనకి ఎంత మెమరీ కావాలో అనేది డిమాండ్ చేయాలి. సో నేను 5 ఇంటీజర్ స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటికి సరిపోయేంత మెమరీని మెన్షన్ చేయాలి. 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఇలా మనం 5 ఇంటీజర్ స్టోర్ చేయగలిగేంత మెమరీని క్రియేట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ద ఫైనల్ కోడ్ లుక్స్ లైక్. జస్ట్ కిడింగ్. మనం జస్ట్ కోడ్లో డైనమిక్ మెమరీ అలొకేషన్ యూస్ చేసాం. ఇప్పుడు ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ యూస్ చేసిన తర్వాత వాటిలో నంబర్స్ని ఎలా స్టోర్ చేయాలి అండ్ ఆ నంబర్స్ని అవుట్పుట్లో ఎలా చూపించాలో చూద్దాం. ఇప్పుడు ఈ malloc-లోకి మనం ముందు ఇన్పుట్ తీసుకుందాం. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 సెమికాలన్ i లెస్ దెన్ 5 సెమికాలన్ i ప్లస్ ప్లస్. printf ఎంటర్ ఎలిమెంట్ %d సెమికాలన్ i ప్లస్ 1. scanf %d కామా యాంపర్సెంట్ ptr ఆఫ్ i. ఇలా మనం malloc-లో డేటాను స్టోర్ చేయొచ్చు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బేసికలీ malloc కూడా అరే లాంటిదే. కాకపోతే డైనమిక్ మెమరీ అలొకేషన్లో మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలాగైతే మనం అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అవుట్పుట్లో చూపిస్తామో అలాగే ఇక్కడ ఒక లూప్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు కోడ్లో ఉన్న మెయిన్ స్టెప్ ఫ్రీ ptr. సో బేసికలీ ఈ ఫ్రీ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇప్పుడు వరకు యూస్ చేసిన మెమరీని ఫ్రీ చేసేస్తుంది అండ్ మెమరీలో ఎటువంటి గార్బేజ్ వాల్యూ స్టోర్ అవ్వకుండా చేస్తుంది. ఈ ఫ్రీ ఫంక్షన్ యూస్ చేయకపోతే మెమరీ లీక్స్ లాంటి ఎర్రర్స్ రావచ్చు. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. సో కోడ్ని రన్ చేయగానే ఎలిమెంట్స్ అన్ని స్క్రీన్ మీద ప్రింట్ అయింది. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. Wait a minute. బ్రో డైనమిక్ మెమరీ అంటే యూజర్ రన్ టైంలో డిసైడ్ చేయాలి కదా, లేకపోతే అరేస్కి అండ్ malloc-కి డిఫరెన్స్ ఏముంటుంది? సో డోంట్ వరీ, లెట్ మీ ఫిక్స్ దిస్. ఇంట్ n printf how many numbers do you want to store? scanf %d కామా యాంపర్సెంట్ n. ఇప్పుడు సింపుల్గా 5 ఉన్న ప్లేసెస్లో nతో రీప్లేస్ చేద్దాం. నౌ సేవ్, కంపైల్ అండ్ రన్. సో యాజ్ యూ సీ ఆన్ ద స్క్రీన్ ఇప్పుడు ప్రోగ్రామర్ రన్ టైంలో డిసైడ్ చేయగలడు అతనికి ఎంత మెమరీ కావాలి అనేది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. నౌ లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ ఫంక్షన్ విచ్ ఈస్ calloc. calloc అంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. ఇది కూడా malloc లాగే ఉంటుంది, బట్ దేర్ ఆర్ 2 మేజర్ డిఫరెన్సెస్. నంబర్ 1, calloc-లో మనం డేటాను స్టోర్ చేయకపోతే బై డిఫాల్ట్ అందులో 0 స్టోర్ అయి ఉంటుంది. బట్ malloc-లో గ్యారంటీ లేదు. malloc ఎంటీగా ఉన్నప్పుడు 0 ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. డిఫరెన్స్ నంబర్ 2, malloc-లో మనం సైజ్ ఆఫ్ డేటా టైప్స్ని మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మల్టిప్లై చేసాం. బట్ calloc-లో అవసరం లేదు, జస్ట్ కామా పడితే చాలు. ఇప్పుడు ఈ calloc-ని మన కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో యాజ్ యూ సీ ఆన్ స్క్రీన్ calloc-లో బై డిఫాల్ట్ 0 స్టోర్ అయింది. దిస్ ఈస్ హౌ ద calloc వర్క్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్రీ ఫంక్షన్. సో ఈ ఫ్రీ ఫంక్షన్ అనేది మన మెమరీ యూసేజ్ని క్లియర్ చేస్తుంది అండ్ దాన్ని ఫ్రీ చేస్తుంది. ఆల్రెడీ మనం దీన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఫైనల్గా మనం రీఅలాక్ గురించి డిస్కస్ చేద్దాం. రీఅలాక్ విచ్ ఈస్ నథింగ్ బట్ రీఅలొకేషన్. ఈ ఫంక్షన్ యూస్ చేసి మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న మెమరీలో చేంజెస్ చేయొచ్చు. ఇన్ సింపుల్ వర్డ్స్ ఆ మెమరీని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం malloc అండ్ calloc ని యూస్ చేసి మెమరీని ఇంక్రీజ్ చేసాం.
బట్ రియాలాక్ని యూస్ చేసి మనం మెమరీని డిక్రీజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. Allocate memory for 3 numbers, then dynamically increase it to 5. Now let us see the execution. Step 1. ముందు మనం క్యాలాక్ యూస్ చేసి 3 నంబర్స్ స్టోర్ చేసే మెమరీని క్రియేట్ చేయాలి. స్టెప్ 2. ఇప్పుడు ఆ 3 నంబర్స్ని ఇన్పుట్ తీసుకుందాం. స్టెప్ 3. రియాలాక్ యూస్ చేసి మెమరీని 5 వరకు ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా నంబర్స్ అన్నిటిని స్క్రీన్ మీద ప్రింట్ చేద్దాం. Now save, compile and run. సో ఇలా మనం రీఅలొకేషన్ యూస్ చేసి మెమరీ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. హెన్స్ అవర్ కోడ్ వర్క్స్ ప్రాపర్లీ. సో దట్ వాస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ లెక్చర్, డైనమిక్ మెమరీ అలొకేషన్. ఇక్కడితో మనం సి లాంగ్వేజ్ సిరీస్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ సిరీస్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే #LoveFromABCCollege అని కామెంట్ చేయండి. అప్పుడే ఈ ఫ్రస్ట్రేటెడ్ స్టూడెంట్ వాయిస్ అనేది ఆల్ ఓవర్ ఏపీ రీచ్ అవుతుంది. సో మళ్ళీ డిఎస్ఏ సిరీస్లో కలుద్దాం. టిల్ దెన్, రాహుల్ దిస్ సైడ్ సైనింగ్ ఆఫ్.